అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అర్హులందరికీ 2 సెంట్ల స్థలము, అర్హులందరికీ 2 సెంట్ల స్థలము. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అర్హులైన ఎన్నికల్లో చెప్పినట్టు 2 సెంట్ల ఇళ్ల స్థలము ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలము, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలను, తిరిగిన తర్వాత అనుగుణంగా ఇల్లు కట్టేందుకు 5 లక్షల రూపాయలను, బిల్డింగ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. బిల్డింగ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, 2 సెంట్ల ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ 2 సెంట్ల ఇంటి స్థలము. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. సంబంధించినటువంటి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లతో పాటు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 లక్షలకు పెంచి ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి హామీను తక్షణం ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందు గ్రామీణ వార్డు సచివాలయాలలో అడ్మిన్లుగా ఉన్నటువంటి వాళ్ళు హౌసింగ్కు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి లాగిన్ ఏదైతే ఉందో లాగిన్ ఇచ్చి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళను వెంటనే ఎలిజిబులా కాదా అనేటువంటిది నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అర్హుల జాబితాను రూపొందించి త్వరితగతిన లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతో పాటు నిర్మాణానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే పూర్తి చేసినటువంటి టిట్కోలు ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన లబ్ధిదారులకు కేటాయించాలి. పూర్తి కానటువంటి వాటికి నిధులు కేటాయించి వాటికి సంబంధించిన పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతిని కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి ఖాళీలలో కూడా ఎక్కడో సుదూర ప్రాంతాలలో నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పట్టణ ప్రాంతాలలో దినసరి కూలీకి పోయేటువంటి జీవనం సాగించేటువంటి వాళ్లకు ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల రోజువారీగా వాళ్ళు పనులకు రావాలంటే, పట్టణానికి ఇంటికి పోయి రావాలంటే వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పట్టణాలలోనే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిరక్షించి వాటిని పేదలకు ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కానీ పాలక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటిని పరిరక్షించడంలే. పైగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల కనుసన్నల్లో డీకేటీ మాఫియా నాయకులకు కట్టబెట్టి వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి విలువైనటువంటి భూములన్నీ కట్టబెడుతూ పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరించేటటువంటి అధికారుల వైఖరి కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. కబ్జాదారులకు కొమ్ముగాస్తా ఉన్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. గడిచిన ప్రభుత్వాల యొక్క వైఖరి వల్ల సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవాళ చిరకాల కాంక్ష అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరడం లేదనేటువంటి విషయాన్ని ప్రస్తుత పాలక ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ఆందోళన రేపు పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లేకపోతే ఆర్డీఓ కార్యాలయం వద్దకు ఉద్యమం ఉధృతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. అర్హత కలిగిన పేదలందరికీ 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. అర్హత కలిగిన పేదలందరికీ 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి